అది చాలా నైస్. అంటే జనరల్‌గా అందరూ గూడా ఒకే క్లాస్‌లో కూర్చొని ఒక్కటే అదే లెసన్స్ నేర్చుకోకుండా వారికి తగ్గట్లుగా గూడా మీరు కొంత ఎడ్యుకేషన్‌ని కస్టమైజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. దీంతో పాటు ఏంటంటే మా దగ్గర చాలా ఇండివిడ్యువల్ కేర్ తీసుకుందామనే గట్టి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందుకోసం మేము క్లాస్ స్ట్రెంగ్త్‌ని 30కి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. 30-35 వరకు మాత్రమే క్లాస్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అది కూడా ఏంటంటే ప్రతి క్లాస్కి కూడా ఓన్లీ 1 సెక్షనే ఉంటుంది. సో అప్పుడే మనం ప్రతి పిల్లర్తో కూడా ప్రతి స్టూడెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది కమర్షియలైజ్ చేసి వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ కోసం ఈ ఒక టాప్ ర్యాంక్ వచ్చిన ప్రోగ్రామ్నే మొత్తం లక్షల మందికి ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఈ కార్పొరేట్ సిస్టంలో. సో అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే అందరూ ఒకే లెవెల్లో ఉండరు, ఒకే రిసెప్షన్ కెపాసిటీ ఉండదు. సో ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు, మీడియం లెర్నర్స్ ఉంటారు. మేము ఉన్న స్మాల్ స్ట్రెంగ్త్లో కూడా వాళ్ళందరికీ ఈ కస్టమైజ్డ్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ టీచర్స్ని కూడా ఎంత అవసరమైతే అంత మేము అసిస్ట్ చేయడానికి ఒక ప్యాషనెట్ టీచర్ టీమ్ని మేము తీసుకున్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ స్కూల్స్లో ఉన్న లోపాలన్నిటినీ మేము స్టడీ చేసి ఒక లాస్ట్ 6 months బట్టి దీని మీద వర్క్ చేసి మేము ఈ కరికులం కానీ ఈ ప్లానింగ్ కానీ చేసామండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.